ఇప్పుడు ర్యాండమ్ బ్లడ్ షుగర్, సెమెన్ అనాలిసిస్, డయాగ్నోస్టిక్ టెస్ట్స్ పై 50% డిస్కౌంట్, ఉచిత IUI మరియు IVF కన్సల్టేషన్, ఉచిత అల్ట్రాసౌండ్ స్కానింగ్ అందిస్తున్నారు. 49 అంటే సంతానం, 49 అంటే సంతోషం. ఇక్కడ బొల్ల బ్రహ్మనాయుడు ఎమ్మెల్యే గారు ఎలా పనిచేస్తారు? ఆయన బాగానే చేస్తాడు. మళ్ళీ గెలిపించుకుంటారా ఈ నియోజకవర్గం నుంచి? గెలిపించుకుంటాం. ఇక్కడ లోకల్ గా బ్రహ్మనాయుడు పరిపాలన ఎలా ఉంది? అసలు బాగుంది, నెంబర్ 1 చేస్తున్నాడు, తిరుగు లేకుండా. ఇంతకుముందు ఎలా ఉండేది, ఇప్పుడు ఎలా ఉంది? ఇంతకుముందు కన్నా ఇప్పుడు బాగుంది అనుకుంటున్నారు జనం. ఎలాంటి అభివృద్ధి పనులు చేశారంట ఈయన వచ్చాక? అన్నీ రోడ్లు బాగలు కొడతాం, చేయటం, ఎడల్పు చేయటం, విశాలంగా బ్రహ్మాండంగా ఉంది. నీళ్ళ కొరత ఏమన్నా ఉందా? అసలు నీళ్ళ కొరతే లేదు. ఇంతకుముందు బిందెలు చెంబులు పట్టుకొని ఎగబడి వెళ్ళేవాళ్ళం, ఇప్పుడు అలాంటిది ఏం లేదు. శుభ్రంగా ఇంటి ముందు నీళ్లు వస్తున్నాయి, శుభ్రంగా పట్టుకుంటున్నాం, దానికి మాత్రం తిరుగులేదు. ఇలాంటి అభివృద్ధి పనులు చేసి మళ్ళీ పట్టకడతారంట అభిమానులు వేస్తారు. దాని అభిమానులు వాళ్ళు దాని తక్కువ చేస్తూనే ఉంటారు. అది ఎవరి అభిమానం వాళ్ళది కదా. ఎమ్మెల్యే పనితీరు ద్వారా వాటర్ ప్రాబ్లం లేకుండా కొద్దిగా ఇబ్బంది లేకుండా చేశారు. ఇక్కడ ఏంటంటే ఎక్కడ గవర్నమెంట్ స్థలాలు ఏడన్నా అధికారం ఇచ్చినారు. ఏమని చెప్పారు, ఎక్కడ ఉన్నా కూడా తీసేయండి, ఇబ్బందులు పడుతున్నారు. అలా ట్రాఫిక్ బాగా అంతరాయం కలుగుతుంది. ఎక్కడుందో అది తీసి చూసి ఒక లైన్ క్లియర్ చేయమన్నారు. ఆ విధానం ఆయన తీసుకున్నాడు కాబట్టి రేపు ఎల్లుండిలో నాకు తెలిసి కూడా ఆ మార్కెట్ కాడ మొత్తం వెళ్ళిపోయేటట్టుగా ఉంది. ఏదైనా 4 రోజుల్లో నాకు తెలిసి. ఇవన్నీ డెవలప్మెంట్ చేస్తారా? మరి డెవలప్ ఇప్పుడు పడేసినాక ఆడ కనీసం రోడ్డు అన్న కట్టుకుంటుంటారా? ఇప్పుడు ఆ రూములు అండి, ఆ రూములు పడేస్తారు, కనీసం రోడ్డు వెడల్పు చేసుకుంటారు కదా. మా ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదా? అయితే వెంటనే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకుని షేర్ కూడా చేయండి. గంట కొట్టడం మాత్రం మర్చిపోకండి. ఇప్పుడు అక్కడ పంచాయతీ మున్సిపాలిటీ పడేశారు, మా కాలేజీ మా రూములు పోయినాయి. ఏం చేశాడు, కొద్దిగా లోనగా నెట్టాడు, రూములు కడుతున్నాడు. అది ఒక 10 అడుగులు కలిసి వచ్చినట్టే కదా. అక్కడ దాకా రోడ్డు వేసి బారు చేస్తారు కదా. అట్లా చేయకుండా ఏమి ఉండరు కదా. ఖాళీతనైనా మనుషులు పోతుంటారుగా. ఇప్పుడు రోడ్డు మీద లారీలు పోతున్నాయి అనుకోండి, పక్కన మనుషులన్నా నడిచిపోతాం, ఖాళీగా ఉంటే బాగానే ఉంది, పర్వాలేదు. అది నేను అన్నాగా ఇందాక, ఎంతో అభివృద్ధి చేసిన వాళ్ళకే ఓట్లు తక్కువ వచ్చినాయి. ఒకసారి ఎక్కువ వచ్చు, ఒకసారి తక్కువ వచ్చు. మరి మక్కిన గారు చేశారు, 2004లో న్యాయంలో కూడా బాగానే చేశారు. యలమంద్ర గారు బాగానే చేశారు, రాజకుమారి కూడా బాగా చేశారు, రాజకుమారి బాగానే చేశారు, ఆంజనేయులు గారు బాగానే చేశారు, అందరూ బాగానే చేశారు. ఇక్కడ బొల్ల బ్రహ్మనాయుడు పనితీరు ఎలా ఉంది, ఎలాంటి డెవలప్మెంట్ చేస్తున్నారంటే? బాగుందన్న, బాగుంది. మళ్ళీ గెలిపించుకుంటారా వినాకన్నా? పక్కా అన్న, టార్గెట్ 175 అంతే. ఈసారి ఇంత మెజార్టీ రావద్దంటారా? పక్కా వస్తుందన్న, పక్కా వస్తుంది. ఎందుకంటే ఇప్పుడున్న రోజుల్లో నీకు ఒక ఓటు ఉంది, నాకు ఒక ఓటు ఉంది, ఇంట్లో 2 ఆడ మగాళ్ళకు ఉంటుంది. రేపొద్దున తెలుస్తున్నా మగోడికి కూడా తెలియకుండా ఆడది జగనన్నకి వస్తుంది కన్ఫామ్గా. ఆడవాళ్ళకి అంత మంచి చేశాడు కాబట్టి, అంత చేశాడు కాబట్టి పక్కా ఆడవాళ్ళు జగనన్న వైపే ఉంటారు. ఒక అన్నగా, ఒక తమ్ముడుగా ఆశీర్వదిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. మళ్ళీ నెక్స్ట్ ఎమ్మెల్యే మన బొల్ల బ్రహ్మనాయుడు గారే. ఎలాంటి అభివృద్ధి పని చేశారు? కొండ ఒకసారి చూడండి, మంచినీళ్ళని చూడండి, పథకాలు చూడండి. జగన్ బొల్ల బ్రహ్మనాయుడు గారి లాంటి ఎమ్మెల్యే ఈ వినుకొండలో ఇంతవరకు ఎవరు చేయలేదు. అట్లా మళ్ళీ గెలిపించుకుంటారా? మళ్ళీ బొల్ల బ్రహ్మనాయుడు గారు. అంటే టీడీపీ ఎమ్మెల్యే ఇంతకుముందు మాజీ ఎమ్మెల్యే పైన ఆడపిల్లలు నెగ్గు కబ్జాలని నిజమే అంటారా? అవన్నీ నిజమేగా. ఇది ఇప్పుడు మంచినీళ్ళు లేకుండా ట్యాంకులతో వాటర్ తోలాడు జీవి ఆంజనేయులు గారు. నెక్స్ట్ వచ్చేసి ఆ వాటర్ నీరు అనేది ఏం చేయలే, అవకాశం ఉండి కూడా చేయలేదు కదా ఆయన. మరి కొండ ప్రాంతం అభివృద్ధి చేశారుగా. ఆయన కూడా జన్మభూమి కమిటీలను పెట్టి వాళ్ళ వరకే, వాడు మనోడైతే చేద్దాం లేకపోతే లేదు. జీవి ఆంజనేయులు గారు ఎమ్మెల్యే గారు మన బొల్ల బ్రహ్మనాయుడుగా ఎవడైతే అర్హుడైతే వాడికి ఇమ్మన్నాడు. ఎమ్మెల్యే గారు కూడా చాలా బాగా పనిచేస్తారు. మాది వేల్పూరు గ్రామమే. మా గ్రామంలో అంటే ప్రతి ఒక్క గ్రామం గడప గడప ప్రోగ్రాం కానీ, ప్రతి ఒక్క మహిళకు కానీ లేదా రైతుకు కానీ ఏం కావాలో వాళ్ళ అవసరం లేదు అడిగి మరీ తెలుసుకొని ఆ ప్రాబ్లమ్ని సాల్వ్ చేస్తూ ఉంటారు. ఎమ్మెల్యే గారు పనితీరు కూడా చాలా బాగుంది. బ్రహ్మనాయుడు గారు అయితే చాలా బాగా చేశారండి. చెరువు బాగు చేయించడం కానీ, ఇంటింటికి పంపులు కానీ, ప్రజలకు ఏదైనా సమస్య వస్తే వెంటనే ఆయన ఆదుకుంటారు, టయానికి వచ్చి హెల్ప్ చేస్తారు. మనకి రోడ్లు బాగుపడ్డాయి, పార్క్స్, పిల్లల పార్కులు కానీ, స్కూల్స్ మంచి నీట్గా చేయించారు. మనకి ఎక్కువ మాకు ఇక్కడ వినుకొండలో ప్రాబ్లం వాటర్ ప్రాబ్లమే. అది మొత్తం అసలు లేనే లేదు. ఇప్పుడు బ్రహ్మనాయుడు గారు, ఈ బొల్ల బ్రహ్మనాయుడు గారు వచ్చాక అసలు ఏ ప్రాబ్లం లేదు. అంతకుముందు అయితే నీటి సమస్య అంటే అబ్బో అసలు చెప్పలేమండి. అది నిజంగా
వాటర్ ప్రాబ్లం బాగా ఎక్కువ వినకొండలో. మేము వినకొండ వచ్చిన తర్వాత చాలా ఇబ్బందులు పడ్డాం. జగన్ వచ్చాక అసలు అలాంటి వాటర్ ప్రాబ్లమే లేదు. మెయిన్ బొల్ల బ్రహ్మనాయుడు గారు వచ్చాక చెరువు చేపించారు, మంచిగా ఉంది. మళ్ళీ గెలిపించుకుంటారా? ఖచ్చితంగా బ్రహ్మనాయుడు గారినే గెలిపించుకుంటాం. ఇక్కడ బొల్ల బ్రహ్మనాయుడు ఎమ్మెల్యే పనితీరు ఎలా ఉంది? అదైతే సూపర్. ఎందుకంటే వినుకొండ అనగానే ఫస్ట్ నీళ్ళ కరువు చూపించేవాళ్ళు. ఎవరైనా చుట్టాలో రావాలన్నా పోమ్మ మేము రాము, మీ ఊర్లో అసలు నీళ్లు రావు, ఏదో ఒకటి అనేవాళ్ళు. ఇప్పుడు మనకి చెరువు తవ్వించి రోజు మార్చి రోజు నీళ్లు వదులుతున్నారు. నీటికి కరువే లేదు, రోడ్లు వేయిస్తున్నారు. చక్కగా చెరువు అయితే అసలు ముందు వాటర్ అయితే అసలు ఒక్క చుక్క తెలుసుకోవాలంటే బిందెలు గంటలు కొట్టేవాళ్ళు. ఇప్పుడు ఇంత బాగుంది చూసారా, అసలు రోజుకి గంట నీళ్ళు వస్తున్నాయంటే ఎంత బాగుందో తెలుసా. వాటర్కి కరువు లేదు. ఇప్పుడు తెలిసిన వాళ్ళు కూడా వేరే ఊరు నుంచి వచ్చిన వినుకొండ వచ్చిన వాళ్ళు మీకు ఇలా నీళ్ళు వస్తున్నాయి, ఇప్పుడు మాకు రావట్లేదు అంటున్నారు వాళ్ళు అలా అంటే వాళ్ళ ఒపీనియన్ మారిపోయింది. ఇప్పుడు వినుకొండ అంటే నీటి కరువు కాదు, వీళ్ళకి ఏం కరువు లేదు అని. గెలిపించుకుంటాం. జగన్ గారే పైన ఉండాలి, ఇక్కడ బొల్ల బ్రహ్మనాయుడు గారే ఉండాలి. ఫుల్కి ఫుల్ వస్తాయి ఈసారి మాత్రం. 170 వచ్చేస్తాయి ఈసారి. ఇంకా టీడీపీ వాళ్ళు చేస్తుంటే వాళ్ళకే అవకాశం ఇచ్చేవాళ్ళు. వాళ్ళు చేయలేదు కాబట్టి ఇక్కడ వీళ్ళకి వచ్చింది. ఇప్పుడు వీళ్ళు చేస్తున్నారు కాబట్టి వీళ్ళకే అవకాశం ఇస్తాం. ఎందుకు మారుస్తాం? సార్, వినుకొండ గడ్డ పుట్టాక నాకు 40 సంవత్సరాలు. వినుకొండ గడ్డ పుట్టాక ఇటువంటి సుపరిపాలన అందించినటువంటి నాయకుడు ఎవ్వరు లేరు సార్. చిత్తశుద్ధితో ప్రజా సమస్యల పట్ల మంచినీళ్ళకి ఆవురు అనేటటువంటి ఈ ఊరిని ఇవాళ బ్రహ్మాండంగా వచ్చిన 4 నెలల్లో గెలిచిన కేవలం 4 నెలల్లో మంచినీటి సమస్య బ్రహ్మాండంగా తీర్చినటువంటి నాయకుడు మా బొల్ల బ్రహ్మనాయుడు గారు. ఆయన ఎంతో చిత్తశుద్ధితో ఇవాళ మన ఊరు డెవలప్ కావాలి, నేను పుట్టిన గడ్డ రుణం తీర్చుకోవాలి, మంచి చేయాలనే ఉద్దేశంతో ఇవాళ ఎన్ఎస్పి కాలనీ ప్రక్షాళన కానివ్వండి, కాలువ కట్ల మీద వాళ్ళు ఓటైన వాళ్ళు కూడా, వాళ్ళు ఎవరైతే విష్ణుగుండి నగర్ అని ఉంది ఇక్కడ, వాళ్ళు ఓటు కూడా వేయరు, కానీ వాళ్ళకు కూడా మంచి చేయాలి. జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్తున్నారు? మనం కులం చూడకూడదు, ప్రాంతం చూడకూడదు, పార్టీ చూడకూడదు. ఆ జగన్మోహన్ రెడ్డి గారి మాటలతో ఏకీభవిస్తూ ఇవాళ రోజున బ్రహ్మాండంగా బొల్ల బ్రహ్మనాయుడు గారు వినుకొండని అభివృద్ధి ప్రదంలో తీసుకెళ్తున్నారు. అదే కాకుండా వినుకొండకి 4 వైపులా శరవేగంగా వినుకొండ ఇవాళ డెవలప్ అవుతుంది. ఎందుకు? దానికి కారణం బొల్ల బ్రహ్మనాయుడు గారు. ఎలా అంటే మౌలిక వసతులు, నీరు, రోడ్లు, డ్రైన్లు ఇవన్నీ కూడా చక్కదిద్దుతూ బ్రహ్మాండంగా బొల్ల బ్రహ్మనాయుడు గారు సుపరిపాలన అందిస్తున్నారు. మళ్ళీ కూడా 2024లో కూడా గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆశీర్వాదంతో, అలాగే వినుకొండ యొక్క ప్రజలందరి చల్లని దీవెనలతో ఖచ్చితంగా బొల్ల బ్రహ్మనాయుడు గారు 50,000 పైచిలుకు మెజారిటీతో గెలవబోతున్నారని చెప్పి ఘంటాపదంగా చెప్తున్నారు. అసలు జీవి ఆంజనేయులకి బొల్ల బ్రహ్మనాయుడికి నక్కకి నాగలోకానికి ఉన్నంత తేడా ఉందండి. పోల్చదగ్గ మనిషే కాదు జీవి ఆంజనేయులు. జీవి ఆంజనేయులకి 10 సంవత్సరాలు ప్రజలు అవకాశం ఇచ్చారు. కనీసం అంటే కనీసం గుక్కేడు మంచినీళ్ళు అడిగారు. ఏ మేడలు అడగల, మిద్దెలు అడగల, మనువులు అడగల, మానేలు అడగల. అయ్యా మాకు తాగునీటి సమస్య ఉంది, ఆ తాగునీటి సమస్యను కంప్లీట్ చేయమంటే ఆ తాగునీటి సమస్యని కూడా తీర్చలేనటువంటి అసమర్థ నాయకుడు జీవి ఆంజనేయులు. బొల్ల బ్రహ్మనాయుడు గారు ఇవాళ చేస్తున్నటువంటి అభివృద్ధి, ఆయన విజన్ చూసి ఇవాళ ఆయన్ని ఏ విధంగా ఎదుర్కోవాలో అర్థం కాకుండా ఆయన వ్యక్తిగత అంశాల మీద, ఆయన వ్యక్తిగత దూషణలకు దిగుతున్నటువంటి అసమర్థుడు జీవి ఆంజనేయులు అండి. ఘంటాపదంగా ఎక్కడైనా చెప్పగలం. ఇవాళ ప్రజల్లో కూడా జరుగుతున్న అభివృద్ధి ఏదైతే ఉందో, స్టేడియం విషయంలో స్టేడియం నిర్మిద్దాం, ఆటలాడుకోవడానికి మానసిక ఉల్లాస, శారీరకంగా కూడా బాగుండాలి అంటే ఆటలు ఎంతో అవసరం అని చెప్పి గుర్తించి స్టేడియాన్ని నిర్మిస్తుంటే ఆ స్టేడియం మీద కోర్టుకు పోతాడు. అలాగే సురేష్ మహల్ రోడ్డు, ట్రాఫిక్ పెరిగింది, ఊరు పెరిగింది, ట్రాఫిక్ పెరుగుతుంది. ఆ దృష్ట్యా బొల్ల బ్రహ్మనాయుడు సురేష్ మహల్ రోడ్డు వెకెట్ చేపించడానికి ఏదైతే ఎంకరేజ్మెంట్ ఆస్తులు ఉన్నాయో దాన్ని తీపియడానికి చూస్తుంటే దాని మీద కోర్టుకు పోతాడు. ప్రతి విషయంలో కూడా ఆయన చేయలేదు, కనీసం ఎవరో చేసేవాడు వచ్చాడు చేయనీయట్లేదు. ఇది ఖచ్చితంగా ఆయనకు మళ్ళీ మైనసే కానీ ప్లస్ అవ్వదని చెప్పి నేను ఈ విధంగా ఈ సందర్భంగా జీవి ఆంజనేయులు గారికి కూడా హెచ్చరిస్తున్నాను. ఇప్పుడు ర్యాండమ్ బ్లడ్ షుగర్, సెమెన్ అనాలిసిస్, డయాగ్నోస్టిక్ టెస్ట్ పై 50% డిస్కౌంట్, ఉచిత IUI మరియు IVF కన్సల్టేషన్, ఉచిత అల్ట్రాసౌండ్ స్కానింగ్ అందిస్తున్నారు. 49 అంటే సంతానం, 49 అంటే సంతోషం.